అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. సో మదర్స్ డే ఆల్మోస్ట్ నా వీడియో షార్ట్స్ అయితే పెట్టాను. అందరూ చూసే ఉన్నారు కదా. సో చిన్నోడు పెద్దోడు చాలా గ్రాండ్గా అయితే నాకు ఈ ఇయర్ మదర్స్ డే సెలబ్రేట్ చేశారు. సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. మరి చాలా చాలా సర్ప్రైజెస్ అయితే నాకు ఇచ్చారు. నేనైతే నిజంగా అసలు మర్చిపోలేనమాట. ఎప్పుడు ఇంట్లోనే చేస్తూనే ఉంటారు. బట్ ఈసారి నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. సో నన్ను వాళ్ళు మంచి సెలబ్రేషన్స్కి అయితే తీసుకెళ్లారు. సో చాలా గ్రాండ్గా అయితే చేశారు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నాండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా వచ్చేసి నాకు బీచ్ అని చెప్పారు. కేక్ కటింగ్ ఎక్కడ అని అడుగుతుంటే బీచ్కి అని అంటూనే ఉన్నారు. సో మొత్తానికైతే ఈ విధంగా అయితే బబ్బు కళ్ళుగంతలు అయితే కట్టేస్తున్నాడు మన చిన్నోడు. సో ఎక్కడికి రా అని నేను అంటూనే నేను పైకి ఎక్కుతూనే ఉన్నాను. వెయిట్ అని చెప్తూనే ఉన్నారు. సో మొత్తానికి బీచ్ కాదని అర్థమైపోయింది. సో ఇది వచ్చేసి ఒక సెలబ్రేషన్స్ పార్టీ అనమాట. సో థియేటర్ అనమాట, మినీ థియేటర్ అనమాట. సో నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను ఎక్కడ అనేసి. ఇంకా మన పెద్దోడు బావ వీళ్ళందరూ అయితే లోపల అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. సో నాకైతే ఫుల్గా చాలా చల్లగా అనిపిస్తుంది. అయినా నాకు ఆతృత ఎక్కువ కదా, ఆపలేకపోతున్నాను. సో మొత్తానికైతే లోపలికైతే నన్ను ఎంటర్ చేసేస్తున్నారు. సో వెంటనే మ్యూజిక్ అయితే నిజంగా నాకు బూస్ బంప్స్ వచ్చాయి. సో మంచిగా అమ్మ పాటలు అయితే హోమ్ థియేటర్లో ప్లే చేస్తున్నారు. నాకు అప్పటికే చాలా ఫుల్ టెన్షన్ అనమాట. సో అక్కడితో కాకుండా అక్కడ తమ్ముడు కూడా ఇలా ఈ విధంగా అయితే ఎయిర్ బబుల్స్ అయితే వదులుతున్నారు. చాలా చల్లగా తగులుతున్నాయి, ఫుల్ కూలింగ్ మీద. సో ఇది వచ్చేసి మనకి గోపాలపట్నం ఏబీసీ సెలబ్రేషన్స్ అనమాట. సో మొత్తానికైతే థియేటర్లోకి అయితే నేను ఎంటర్ అయిపోయాను. ఫుల్గా అసలు సౌండ్స్ అనమాట, మదర్ సాంగ్స్, ఫుల్గా అమ్మ సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. సో వెంటనే చిన్నోడు పెద్దోడు నా కళ్ళగంతలు అయితే తీసేశారు. ఇంకా నేను షాక్, అస్సలు నేను ఊహించలేదనమాట. సో వీళ్ళు నిజంగా నాకు భయం వేసింది, ఇంత ఖర్చు పెట్టారు అని. తర్వాత నేను వాళ్ళకి చిన్నోడు పెద్దోడు ఛాలెంజెస్ పెడతాను కదా. సో వాటి డబ్బులు అలా దాచుకొని, వాడి పాకెట్ మనీకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చే డబ్బులు కూడా దాచుకొని నా కోసం ఇంత చేశారనమాట. నేను ఇన్నాళ్ళు వాళ్ళు తింటారు ఏదో చేస్తారు అని ఇచ్చేదాన్ని. యాక్చువల్లీ వాళ్ళు ఒకవేళ తింటారో లేదో అని డౌట్తో మళ్ళీ నేను కూడా ఇంట్లో కడుపు నిండా పెట్టేదాన్ని అనమాట. సో ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి డౌట్ అనిపించేది, రాగానే ఆకలి అంటారు, సో నేను పాకెట్ మనీ ఇచ్చాను కదా అని. బట్ అయినా సరే తల్లి ప్రేమ ఆగదు కదా. సో నేను వాడి కడుపు నింపేదాన్ని అనమాట. అంటే నాకు తెలిసిపోతుంది అనమాట వీళ్ళు నిజంగా తిన్నారా లేదా అనేసి. సో మొత్తానికైతే చాలా ఏడ్చానండి. వీడియో చూస్తున్నారు కదా, అసలు కంట్లో నుంచి నీళ్ళు అయితే అస్సలు ఆగట్లేదు నాకు. సో కేక్ కూడా రెడీ చేసేసారు కటింగ్కి. సో మొత్తానికైతే చిన్న చిన్న జోక్స్ చెప్పి ఇద్దరు కలిపి నన్ను మళ్ళీ నవ్వించేశారు. సరే అయినా సరే తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అలాగే నాకు నిజంగా చాలా లైఫ్ లాంగ్ కూడా వీళ్ళు ఇలాగే నాతో ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ క్షణాన్ని అయితే నేను భగవంతుని అడిగేశాను. ఎప్పుడు కూడా మా ముగ్గురి బాండింగ్ ఇలానే ఉండాలి దేవుడా, ఎప్పుడు ఎవరి మధ్యన వచ్చి మమ్మల్ని ఇలా విడదీయకూడదు అని. సో చిన్నోడైతే క్యాండిల్స్ అయితే వెలిగించేస్తున్నాడు. సో పాప మా తమ్ముడు స్టార్టింగ్ నుంచి కూడా ఎయిర్ బబుల్స్ ఇలా వదులుతూనే ఉన్నారు. సో ఇకపోతే మా వదిన కూడా వచ్చేసింది. సో బావ అయితే కేక్కి వీడియో తీసేసుకుంటున్నారు. నేను మాత్రం టెన్షన్ ఆపుకోలేకపోతున్నాను. నాకేంటంటే ఇదంతా ఎలా చేశారు అని. సో మా వదిన కూడా వచ్చేసింది. మా వదిన వచ్చేసి నేను తనని చాలా బాగా చూసుకుంటానని తను అనుకుంటూ ఉంటుందేమో, నాకున్నంత వరకు నేను చూస్తూ ఉంటాను. సో అయినా తను నాకు ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒకటి ఇస్తుంది. సో ఈ ఇయర్ కూడా పెద్దది చాలా డైరీ మిల్క్ అయితే కొనేసి ఇచ్చింది. సో కేక్ కటింగ్ అయిపోయింది కదా.
సో చిన్నోడు పెద్దోడు ఇద్దరికి కూడా తినిపించేస్తున్నాను. సో నాకైతే చాలా 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 ఆనందంగా ఉంది. అసలు ఆ క్షణము ఇంకా నేను అసలు నా లోకంలో నేను లేను అనిపించింది. ఎందుకంటే తల్లికి ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. తన పిల్లలు తనని ఒక తల్లిలా కాకుండా నన్ను ఒక చంటి పిల్లలా చూసుకుంటారు. వన్స్ ఇంకొకటి ఏంటి అంటే దీనికి నిజంగా మా ఇంట్లో అందరూ కూడా సపోర్ట్ చేశారు పిల్లలకి. డెఫినెట్లీ నేను బావ వాళ్ళకి నిజంగా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇలా చేయాలి, ఇలా చెందాలి అని అనుకునేటప్పటికి చాలా చాలా ఇంట్లో సపోర్ట్ ఉందండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళకి బయట ప్రపంచం అనేది ఏమీ తెలీదు. అంతా కూడా ఇంట్లో మెయిన్ సెలబ్రేట్ ఏదైనా సరే మీరు నా వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా. సో ఏదైనా సరే వాళ్ళకి నచ్చినట్టు నేను ఇంట్లోనే చేసుకుంటాను. వాళ్ళకి ఎక్కడ కూడా బయటికి వెళ్ళి ఇలా చేయాలి నలుగురు పిల్లలతో అన్న ఫీలింగ్ లేకుండా అన్నీ కూడా మేమే ఇంట్లో చేసుకుంటాము. ఇకపోతే అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే నా బయోపిక్ నా పిల్లలు తీసి పెట్టడం. చాలా ఒక 10 days బ్యాక్ నుంచి చాలా కష్టపడ్డాడంటండి. సో చిన్నోడు కష్టపడుతుంటే పెద్దోడు వాడికి చాలా హెల్ప్ చేశాడు వీడియోస్ అన్ని ఎడిటింగ్కి. నిజంగా నా బయోపిక్ వాళ్ళు తీశారంటే ఇంకా నా ఆనందం అంతా ఇంత లేదు. సో స్టార్టింగ్ అయితే మా అమ్మ నాన్నతో స్టార్ట్ చేశారు. అసలు నా జర్నీ ఎలా ఉంది, నేను యూట్యూబ్ ఫ్యామిలీ పెట్టింది, అలాగే నేను జిమ్కి వెళ్తుంది, నేను ఎంత కష్టపడుతుంది ప్రతిదీ కూడా నాకు కంటికి కనిపించేలాగా చూపించారు. ఎండింగ్ వచ్చేసి మా అమ్మ అయితే నిజంగా అసలు అనుకోలేదు ఈ విధంగా ఆ చిన్నోడు ఇలా చేసి నాకు ఒక ప్రజెంటేషన్ ఇస్తాడు అని. నిజంగా నేను చాలా మైమర్చిపోయాను. ముందుగా చాలా చాలా ఏడ్చాను. నిజంగా నా ఆనందం ఇంత అంతా కాదు. ఇంకా ఆనందం చెప్పుకోలేక నాకు ఇంకా కంటిన్యూస్గా కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. సో ఇంకా నేనైతే మొత్తం లీనమైపోయాను. సో ప్రొజెక్టర్ మీద నా స్క్రీన్ ఇలా ఆన్ చేసి మొత్తం చూపిస్తుంటే నాకు నిజంగా నేను ఎప్పుడు కూడా వీళ్ళని మిస్ అవ్వకూడదు అని నాకు చాలా అనిపించింది. సో దీనికోసం వీళ్ళు 15 days నుంచి చాలా కష్టపడ్డారంట ఈ వీడియో మొత్తం ఇలా సెట్ చేయడానికి. లాస్ట్లో మా అమ్మ వచ్చిన తర్వాత ఇంకా అసలు నేను చూస్తున్నారో ఎలా ఏడ్చేస్తున్నాను, నన్ను చాలాసేపు కంట్రోల్ చేస్తున్నాడు పెద్దోడు. సో ఇంకా లాస్ట్గా వచ్చేసి ఇంకా గిఫ్ట్ తీసుకొచ్చారు. నేను ఇంకేంటి నాన్న అన్నాను. ఇది ఫైనల్ అన్నారు. ఆల్రెడీ నాకు ఇంట్లో చాలా గ్రీటింగ్స్ ఇచ్చారు. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి నేను షాక్ అయ్యాను. సో గిఫ్ట్ వచ్చేసి ఏంటి అంటే నేను యూట్యూబ్ కోసం చాలా కష్టపడుతున్నాను కదా. సో నేను ఇప్పటి వరకు మైక్ అనేది యూజ్ చేయలేదు. సో మొత్తానికైతే నా కోసం వీళ్ళు మైక్ అయితే కొన్నారు. 2 mics వచ్చాయన్నమాట, ఒక అడాప్టర్. సో నేను ఇచ్చే ప్రతి రూపాయి వేస్ట్ ఖర్చు చేసుకోకుండా నా కోసమే మళ్ళీ ఈ విధంగా నాకే ఇచ్చేశారు. చాలా లవ్ యూ సో మచ్ నాన్న. ఇకపోతే ఇంకా అలా చాలా రీల్స్ అయితే చేసేసుకున్నాం, బాగా ఆడుకున్నాం పాడుకున్నాం. సో ఇది వచ్చేసి మనం ఏబీసీ సెలబ్రేషన్స్ అయితే గోపాలపట్నంలో ఉంది. సో 1 hourకి అలా తీసుకున్నాం అనమాట మేము. సో ఇంకపోతే బాగా రచ్చ చేసేసాము ముగ్గురుముని. సో బాగా రీల్స్ అయితే చేశాను. ఆల్మోస్ట్ రీల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూసే ఉంటారు కాబట్టి. సో మొత్తానికి ఇంకా ఇలా ముగ్గురం కూడా బాగా ఎంజాయ్ చేసాం. సో దాంతోపాటు బాగా డాన్సులు కూడా వేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మా టైం అయితే అయిపోయింది. సో అక్కడి నుంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో ఇంకా కావాల్సిన ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో తిన్నోళ్ళకి తిన్నంత ఏది కావాలంటే అదే ఆర్డర్ చేసుకున్నాము. కడుపు నిండా బాగా తిన్నాము. సో మదర్స్ డే అయితే మొత్తానికి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. నేనైతే ఆ రోజు ఫుడ్ అయితే తినేసానండి. అంటే అంత హెవీగా తినలేదు, నార్మల్గా. ఎందుకంటే మరి మదర్స్ డే అంటే ముందుగా నాకే కదా సెలబ్రేషన్స్. సో అందుకనమాట లైట్గా తిన్నాను. సో మొత్తానికైతే అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామండి. సో ఇంకా అక్కడి నుంచి టైం వచ్చేసి 10 అయిపోయింది. ఆల్మోస్ట్ 10 o'clock ఇంటికి అయితే రీచ్ అయిపోదామని రెడీ అయిపోతున్నాము. సో నేను చూస్తున్నారా చాలా రోజుల తర్వాత రైస్ కదా, బాగా తినేసాను. సో ఇది వచ్చి మా వదిన కూడా నాకు వచ్చేసి తను డైరీ మిల్క్ అయితే గిఫ్ట్ ఇచ్చిందని ఇందాక చెప్పాను కదా. సో ఇదేనండి. సో ఎవ్రీ ఇయర్ కూడా నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం తనకు అలవాటు. సో ఈ ఇయర్ అయితే ఈ విధంగా డైరీ మిల్క్ అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వదిన. సో చూసారు కదా, ఈ విధంగా అయితే చిన్నోడు పెద్దోడి సెలబ్రేషన్స్ అనమాట. సో హ్యాపీ మదర్స్ డే అని నాకు ఇంత గ్రాండ్గా ఇచ్చారు. అండ్ రియల్లీ నేను చాలా లక్కీ నాకు ఇలాంటి పిల్లలు దొరకడం అనేది. సో
సో ఓకేనండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ఇంతవరకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఇలానే చూస్తూనే ఉండండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.